శ్రీ వేణుగోపాల గురుస్వామి దివ్య ఆశీస్సులతో శ్రీకాంత్ గురుస్వామి యాదగిరి గురుస్వామి ఆధ్వర్యంలో శ్రీ అయ్యప్ప స్వామి మాల ధరించిన స్వాములు నిర్వహించిన శబరిమల మణికంఠ పాదయాత్ర 14వ రోజు దిగ్విజయంగా కొనసాగుతుంది. 13వ రోజు రాత్రి అనంతపురం వాస్తవ్యులు బలాప్ప గారి రామరెడ్డి సుధా కుటుంబ సభ్యులు స్వాములకు అల్పాహారం ఏర్పాటు చేశారు. శ్రీ మణికంఠ మహాపాదయాత్ర 13వ రోజు నీటితో ముగిసింది. సాయంత్రం వచ్చేసి అనంతపురం నుంచి రాప్తాడుకు వీర బ్రహ్మేంద్ర స్వామి ఆలయానికి రావడం జరిగింది. ఈ రోజు ఇక్కడ మనకు అల్పాహారం చేస్తున్నటువంటి దాతలు అశ్విత గోత్రం అనంతపురం వాస్తవ్యులు బాలప్ప గారి రామరెడ్డి గారు, వారి సతీమణి సుధా గారు అండ్ మరి వారి కుటుంబ సభ్యులు ఈ అన్నదాన కార్యక్రమాన్ని శ్రీ మణికంఠ మహాపాదయాత్ర బృందానికి ఏర్పాటు చేయడం జరిగింది. రాప్తాడు గ్రామంలో మరి ప్రసాదం ఇక్కడ ఏర్పాటు చేసినటువంటి బాలప్ప గారి రామరెడ్డి మరి వారి కుటుంబ సభ్యులకు శ్రీ మణికంఠ మహాపాదయాత్ర బృందం తరఫున శ్రీ అయ్యప్ప స్వామి కరుణ కటాక్షాలు కలగాలని, వారు ముందు మనలాంటి వారికి అయ్యప్ప భక్తులకు ఇదే విధంగా సహకారాలు అందించాలని శ్రీ మణికంఠ మహాపాదయాత్ర బృందం తరఫున వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. 14వ రోజు తెల్లవారుజామున రాప్తాడు నుండి బయలుదేరిన స్వాములు 15 కిలోమీటర్లు పాదయాత్ర చేసి 11 గంటలకి మారార్ చేరుకున్నారు. అక్కడ స్నానక్రతువులు ముగించుకుని విభూతిధారణ చేశారు. 14వ రోజు మధ్యాహ్నం అనంతపురం వాస్తవ్యులు బెల్గురి నాగరాజు, వేదనగ దత్త, లోకనగ దత్త స్వాములకు భిక్ష ఏర్పాటు చేశారు. అనంతపురం కాసేపు విశ్రాంతి తీసుకుని మరలా అక్కడి నుంచి 3 గంటలకు బయలుదేరి సుమారుగా 12 కిలోమీటర్లు పాదయాత్ర చేసిన తర్వాత సాయంత్రం దదులూరు చేరుకున్నారు. అక్కడ రాత్రికి బస చేసి రేపు మళ్ళీ పాదయాత్ర ప్రారంభించనున్నారు. పాదయాత్రలో స్వామియే శరణమయ్యప్ప నామస్మరణతో వారి పాదయాత్ర సాగింది. పాదయాత్ర సమయంలో ఫోన్ వినియోగించకుండా భక్తి శ్రద్ధలతో పాదయాత్ర చేస్తున్నారు. మాల వేసుకోవడం పాదయాత్ర 3వసారి స్వామి శరణమయ్యప్ప. చెప్పండి. ఫస్ట్ సారి అయితే చాలా ఇబ్బంది పడ్డాం, రెండోసారి చాలా బాగుంది, మూడోసారి ఇంకా చేయాలని ఉత్సాహం ఎక్కువగా ఉంది. అందుకే 3వసారి కూడా ఈ పాదయాత్ర వస్తున్నాం స్వామి. ఈ పాదయాత్ర చేయటం మాకు ఎంతో అదృష్టంగా భావించి మేము 10 సంవత్సరం ఈ పాదయాత్ర వస్తున్నాం స్వామి. స్వామి పాటు స్వామి నేను ఇంకా 6 మందిని తీసుకొచ్చాను స్వామి. 6గురు కొత్త వాళ్ళే, వాళ్ళని కూడా పాదయాత్ర చేపియాలని వాళ్ళు ఎంతో పట్టుదలతో వస్తే నేను దగ్గరుండి వాళ్ళని తీసుకొచ్చాను. నేను ఈసారి పాదయాత్ర చేయడం ఫస్ట్ సారి, కానీ ఈరోజు ఫస్ట్ స్టార్టింగ్ నడవడం కొంచెం ఇబ్బందిగా ఉంది. నెమ్మదిగా 4 డేస్ తర్వాత నాకు కూడా స్వామి చెప్పిన ప్రకారంగా ఇంటుంటే అంత ప్రాబ్లమ్ సాల్వ్ అవుతుంది. మాకు కూడా చాలా ఉత్సాహం ఉంది. మేము స్వామి పడి కలిసి కట్టుగా పోవడము నాకెంతో ఈ అయ్యప్ప యాత్ర చేరేదాకా అంత హ్యాపీగా జరగాలని కోరుకుంటున్నాను. పాదయాత్ర అంటే కోరికలు అంటే మామూలుగా మాకు అనుకున్నాం కాబట్టి చేస్తే మాకు కూడా మంచిగా ఉంటుంది, చేయాలి. మాకు ఉన్న ప్రాబ్లమ్స్ కూడా ప్రాబ్లమ్ సాల్వ్ కావాలని అయ్యప్పకి మేము ఎన్నో అది కూడా ప్రాబ్లమ్ సాల్వ్ కావాలి. స్వామి అన్నగారిని 2 నిమిషాలు ఈ యొక్క కార్యక్రమం గురించి మాట్లాడాల్సి కోరుకుంటున్నాం. ఈ కార్యక్రమం మాకు గురుస్వామికి అందరికీ ప్రారంభంగా సేవా స్వామి